ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తుంది. మేమందరం ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ అసలు కట్టలేదు, అంతా గట్టి ఉంది, కంపలు ఉన్నాయి అని ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి గారు ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతా హోమ్ మినిస్టర్ అనిత గారితో పాటు వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అదే మాటలు చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా వాళ్ళందరినీ, ఇది కట్టారో లేదో తెలుస్తుంది. ఆ పైన ఎక్కి తెలుగుదేశం మంత్రులు వాళ్ళ కింద దూకితే వాళ్ళ కాళ్ళు ఇరక్కపోతే కాళ్ళు ఇరిగిపోయినాయనుకో ఇది కట్టినారనేటువంటిది సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, పైకెక్కి ఎగిరే దమ్ముందా మీకు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఏం మాటలు మాట్లాడుతా ఉన్నారు సవిత గారు, అనిత గారు, మీరంతా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. ఈ కాలేజీల్ని వద్దని చెప్పడం వల్ల, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పడం వల్ల మీ వర్గాలకు న్యాయం జరుగుతుందా? పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో నిర్మించిన కాలేజీల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఎందుకు చెప్తున్నారు? సాధ్యం కాదంటారు. 5,000 కోట్లు పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాదా అని అడుగుతా ఉన్నా. 1,50,000 కోట్ల రూపాయలు 15 నెలల్లో అప్పు చేసిన చంద్రబాబుకి పేద విద్యార్థులకి వైద్య విద్య నేర్పించడానికి, కట్టిన కాలేజీలను పూర్తి చేయడానికి చేత కాదని చెప్పి చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా టెండర్లు పిలుస్తా ఉన్నారు. పెనుగొండ, పులివెందల, తర్వాత మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురం, ఇవన్నీ కూడా టెండర్స్ కి రోజు ఇంత వ్యతిరేకత వస్తున్నా లెక్క చేయకుండా ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ టెండర్స్ ప్రైవేట్ వాళ్ళు పాల్గొంటే పేద ప్రజలకు మెడికల్ విద్య అందుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈ ఉత్తర్వులని, టెండర్ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ హయాంలోనే కాలేజీలు కట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పోరాడాలా. ఈరోజు మన విద్యార్థి యువకులు ముందుకు రావడం చాలా సంతోషకరం. అందరూ కూడా ఐక్య సంఘటనగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కట్టాలనే నిర్ణయం తీసుకునే వరకు కూడా దీర్ఘకాల పోరాటం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మన జక్కంపూడి రాజా గారు కూడా స్వయంగా రాజమండ్రి నుంచి నాయకత్వం వహించడానికి వచ్చినారు. అత్యంత అభివృద్ధి చెందిన రాజమండ్రి నుంచి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీని కాపాడడానికి వస్తే వెనుకబడిన ప్రాంతంలో పుట్టినటువంటి సవిత గారు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పమని చెప్తా ఉంది. ఇంతకంటే దారుణమైన విషయం, ఆత్మవంచన ఏమైనా ఉందా అని అడుగుతూ దీన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్.